ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపక్, ఈ పూజ వెనక మర్మం రూపకున్న దోషం కాదు, రూప మనసులో ఉన్న వాళ్ళ అమ్మా నాన్నల్ని కలపాలన్న కోరిక అని మనకి తెలుసు. పూజ సజావుగా జరిగితే ఆ పూజా ఫలం ఇంకెన్ని మంచి కార్యాలకి తావిస్తుందో తెలీదు. కాబట్టి పూజని ఆపడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. ఒక్క ప్రయత్నం మాత్రమే కాదు మమ్మీ, పూజని చెడగొట్టే వరకు ఎన్ని ప్రయత్నాలైనా చేద్దాం. అత్తయ్య మావయ్య కలిసిపోతుంటే మనం గాజులు తొడుక్కొని చూస్తూ ఉంటాం మమ్మీ. ఇంతకీ అత్తయ్య వస్తుందా మమ్మీ? మీ అత్తయ్య సూర్యని కలపడానికి ఎలాంటి కారణాలు లేనప్పుడే లింగులింగంటూ ఎగరేసుకుంటొచ్చేది. అలాంటిది మీ మావయ్య రమ్మన్నాడంటే రాకుండా ఎలా ఉంటుంది దీపక్? తప్పకుండా వస్తుంది. సూర్య, చూసావా దీపక్, మీ మావయ్య రమ్మనేసరికి సిగ్గు లేకుండా ఎలా వచ్చేసిందో చూడు. రాని మమ్మీ, వీళ్ళందరికీ మన చేతుల్లోనే ఏదో రాసి పెట్టుంది. అందుకే ఇలా కలవడానికి ఆ దేవుడే ముహూర్తం పెట్టాడు. థ్యాంక్స్ సూర్య. థ్యాంక్స్ ఏం అక్కర్లేదు, పూజలో కూర్చుంటే చాలు. పూజలో నీతో పాటు నీ భార్యగా కూర్చునే అవకాశం ఇచ్చావు కదా సూర్య, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. విరూపాక్షి, ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. నిన్ను నా భార్యగా అంగీకరించడం అనేది ఈ జన్మలో జరగని పని. పిలిచాను కదా అని అర్థం లేని ఆలోచనలు, కలలో కూడా నెరవేరని కోరికలు నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఈరోజు పూజలో కూర్చునేది రూపకు అమ్మగా మాత్రమే, నాకు భార్యగా మాత్రం కాదు. రూప నీకు కూతురైనప్పుడు, రూపకి నేను అమ్మనైనప్పుడు నేను నీకేమవుతాను సూర్య? భార్యని కాదంటావా? ఆపో! ఇప్పుడే చెప్పాను, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దని. రూప జాతకం ప్రకారం ఏదో దోషం ఉందని పంతులు గారు చెప్పారు. దీపక్, రాజు రూపలు కలిసి దోషం గండమని డ్రామాలాడుతూ విరూపాక్షిని మీ మావయ్యని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి జాతకాల్లో కనిపించని దోషం గండం వేరే ఉన్నాయి మమ్మీ. ఆ దోషం పేరు విజయాంబిక, గండం పేరు దీపక్. ఈ దోషాన్ని గండాన్ని తప్పించే శక్తి ఏ పూజకి లేదనే సంగతి వాళ్ళకి తెలియజేద్దాం మమ్మీ. ఆ దోష నివారణ చేయకపోతే రూప ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. రూప దోష నివారణ చేసే పూజకి రూప తల్లిదండ్రులిద్దరూ ఉండాలని చెప్పారు కాబట్టే నిన్ను పిలిపించాను.
ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది రూపకున్న దోషం మాత్రమే. సరే సూర్య, నన్ను రూప అమ్మగా గుర్తించినందుకైనా థ్యాంక్ యూ. నీ పక్కన పూజలో కూర్చోడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ సూర్య. పంతులు గారు, పూజ మొదలు పెడదామా? అలాగేనయ్యా, మీరిద్దరూ వెళ్ళి పట్టు వస్త్రాలు ధరించరండి. అమ్మాయి గారు వెళ్ళండి, రామ్మా. పదండి. పంతులు గారు మనం వెళ్ళి ఆ హోమం ఏర్పాటు అలాగే చేద్దాం. పదండి. పదండి. దీపక్, మన మొదటి ప్లాన్ సక్సెస్ అయ్యే అవకాశం వచ్చిందిరా. మందారం, చిన్నమ్మగారు, హోమానికి కావలసిన బావగారి వదినగారి బట్టలు రెడీ చేశాను. నువ్వు వెళ్ళి పూజ సామాన్ రెడీ చెయ్యి, సరేనా? అలాగే చిన్నమ్మగారు. అబ్బా, ఈయన ఇంకా రెడీ కాలేదా ఏంటి? వాళ్ళిద్దరూ మార్చుకునే బట్టలకి భాస్వరం రాశాం కాబట్టి ఆ బట్టలతోనే వచ్చి హోమగుండం దగ్గర కూర్చుంటారు. ఈ హోమం సవ్యంగా పూర్తయితే విరూపాక్షి మీ మావయ్య కలిసిపోతారని వాళ్ళంతా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే హోమం వెలిగించగానే వాళ్ళిద్దరూ కాలిపోతారు. పద మమ్మీ, ఆ జ్వాల రగిల్చేద్దాం. బుజ్జి తల్లి, ఆగు బుజ్జి తల్లి, నా మాట విను బుజ్జి తల్లి. బుజ్జి తల్లి, ప్లీజ్ బుజ్జి తల్లి. ఏంటి నీ గోల? నన్ను వదిలేవా? నిన్నెవరో కాల్ చేశారని చెప్పారు బుజ్జి తల్లి. అప్పుడే నేను సగం చచ్చిపోయా. అయ్యో రామా. కానీ నా మనసుకు మాత్రం నువ్వింకా బతికే ఉన్నావనే నమ్మకం. అందుకే నీకోసం నిన్ను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నా బుజ్జి తల్లి. అయినా నీకు ప్రాబ్లం వస్తే నాకు చెప్పాలి కదా బుజ్జి తల్లి. నిన్ను కాల్చాలనుకున్నది ఎవరు బుజ్జి తల్లి? ఆ దీపక్ గాడేనా? వాడు కనిపించాలి. నా 2 కొమ్ములు వాడి గుండెల్లో దించుతా. హే, ఏంటి నీ గోల? తెల్లారితే గడ్డి బదులు మందేమైనా తాగొచ్చావా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.